అని నవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాకి T20 హిస్టరీలో ద బిగ్గెస్ట్ మార్జిన్ ఆఫ్ డిఫీట్, ఫస్ట్ టైం 100 రన్స్ కంటే ఎక్కువ మార్జిన్తో ఓడిపోయారు. అంటే ఎక్కడో మూల కూర్చొని సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ నవ్వుతూ ఉంటారు అని మీమ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. చూసారా మా బ్రో, చూసారా? అది కాదు కానీ మాట్లాడదాం, ఈ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఎందుకు టీమిండియా సెలెక్షన్ ఆలోచన విధానంతో నాకు ప్రాబ్లం ఉందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. మూడో T20 ఇంటర్నేషనల్ ఇంగ్లాండ్ మళ్ళీ గెలిచారు. 2-0 అన్న స్కోర్ లైన్. ఇండియా ఓడిపోవడంతో నాకు ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ సిరీస్ మొత్తం ఓడిపోయినా కూడా నేను పెద్దగా ఏమి ఫీల్ అయిపోయి అమ్మో 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 అని గుండెలు బాధేసుకోను. కాకపోతే జరిగింది ఏంటో మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేస్తూ 201 రన్స్ స్కోర్ చేశారు. దట్ ఈస్ ఆఫ్టర్ దే వేర్ 1-1-1 for 4. అక్కడి నుంచి శామ్ కరన్ 40 కొట్టడం, 70 ఫిల్ సాల్ట్ కొట్టడం, మొత్తం కలిపి 200 కొట్టారు. ఇండియా 76కి ఆల్ అవుట్. జస్ట్ 76. పిన్ కోడే, ఫోన్ నంబరే. హైయెస్ట్ స్కోర్ 13 ఇన్ బ్యాటర్స్. అది కూడా వైభవ్ సూర్యవంశి కొట్టింది. ఇషాన్ కిషన్ 13 కొట్టాడు. అది టాప్ స్కోర్ బై బ్యాటర్. మన ఇక్కడ చూడండి 5-3-9-2-4-5-2-0. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అది మన బ్యాటర్స్ నంబర్స్ అనమాట. ఎస్టీడీ కోడ్ పిన్ కోడ్లా లేదు. అలా జరిగింది. అయితే ఇప్పుడు ఇలా ఓడిపోయారు సరే, ఎవరైతే స్క్వాడ్లో లేరో వాళ్ళు ఎలా డ్రాప్ అయ్యారో ఏం జరిగిందో అంతా తెలిసిన విషయమే. కాకపోతే ఆ సెలెక్షన్ క్రైటీరియా ఉందే, ఇప్పుడు ఇది ఇక్కడ కూడా వర్తిస్తుందా? బికాజ్ వైభవ్ సూర్యవంశి ఇప్పుడు 2 మ్యాచ్లో కొట్టలేదు కదా రన్స్. అంటే ఇంకొక 2 T20s ఆడతాడు, దానిలో కూడా కొట్టకపోతే 4 మ్యాచ్లో కొట్టలేదు కదా, డ్రాప్ చేసేలా. ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా 2 మ్యాచ్లో రన్స్ కొట్టలేదు కదా, అండ్ 49 కొట్టలే కానీ స్లోగా ఆడాడు కదా, ఈ మ్యాచ్లో రన్స్ లేవు కదా. నెక్స్ట్ 2 మ్యాచెస్లో రన్స్ కొట్టకపోతే డ్రాప్ చేసేలా. అభిషేక్ శర్మ నెక్స్ట్ సేమా, తిలక్ వర్మ సేమా అని డౌట్స్ రావాలి. మనకు వచ్చినా రాకపోయినా టీంలో ప్లేయర్స్కి ఆ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక టీమ్ స్పోర్ట్లో జరిగేది ఏంటంటే, ఈ సెలెక్షన్ జరిగినప్పుడు ఏ ప్లేయర్స్ లోపలికి వస్తున్నారు, ఏ ప్లేయర్స్ బయటికి వెళ్తున్నారు, ఇది టీం మెంబర్స్ కూడా చూస్తారు. వాళ్ళు చూసి ఆలోచించేది, అరే నెక్స్ట్ మననేమో తీసేస్తారా, సంజు శాంసన్ MVP ఆఫ్ T20 వరల్డ్ కప్ని తీసేశారు అంటే తీసేస్తారేమో లేరా అన్న ఒక భయం మొదలవుతుంది. ఒక ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్సెక్యూరిటీ వస్తే అందరూ వాళ్ళ స్థానం కోసం ఆడతారు కానీ ఎవరూ కూడా టీము కోసం, టీము గెలవాలి, టీంకి ఏది కరెక్ట్, రిస్క్ ఎక్కువ తీసుకోవాలి, రన్స్ ఎక్కువ కొట్టాలి, స్ట్రైక్ రేట్ ఎక్కువ మెయింటైన్ చేయాలని ఆలోచించరు. బికాజ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, ఫ్లైట్లో చెప్తారు ఆ మాస్క్ కింద పడితే ముందర మీరు పెట్టుకోండి, తర్వాత పక్క వాళ్ళకి పెట్టండి అంటారు. ఎమర్జెన్సీకి వస్తే ఎవరికి వాళ్ళు వాళ్ళ పొజిషన్ కోసం ఆడతారు, తర్వాతే పక్క వాళ్ళ కోసం, టీం కోసం ఆడతారు. శ్రేయస్ అయ్యర్ as a కెప్టెన్ ఇప్పటిదాకా గెలుపు రుచి చూసింది లేదు. వరుసగా ఇంకొక మ్యాచ్ కూడా తను ఓడిపోయాడు. హీ సెడ్ ఇట్ వాజ్ అన్ అట్రాషియస్ పర్ఫార్మెన్స్, దారుణమైన పర్ఫార్మెన్స్ అని తనే అన్నాడు. అస్సలు సరిగ్గా ఆడలేదు, ఎవరికి వాళ్ళని అద్దంలో మొహం చూసుకొని మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలంటున్నాడు, విచ్ ఇస్ ఎ ఫేర్ థింగ్ టు సే. మ్యాచ్లో నేను చూసింది ఇండియా బ్యాటింగ్ చూసాను, నేను ఇండియా బౌలింగ్ చూడలేదు. బికాజ్ ఐ వాస్ కవరింగ్ T20 మ్యాచ్, అక్కడ కామెంటరీ చేస్తున్నాను, సో నేను చూడలేదు. బట్ ఇండియా బ్యాటింగ్ చూసినప్పుడు నాకు అర్థమైందంటే కొన్ని షాట్స్ ఎక్కువ ఆడేశారు, అవి ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయాయి. స్టాప్ ఆర్డర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మ కట్ ఆడాడు, ఫీల్డర్ చేతికి వెళ్ళిపోయింది. ఇషాన్ కిషన్ పుల్లి కొట్టాడు, డిపెండ్ వికెట్ చేతిలోకి వెళ్ళిపోయింది. శ్రేయస్ అయ్యర్ పికప్ షాట్ ఆడాడు, స్క్వేర్ లెగ్లో చేతిలోకి వెళ్ళిపోయింది. ఇలా షార్ట్స్ ఆడినవి చేతిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకొంచెం బాగా కనెక్ట్ అయితే 6 వెళ్ళిపోతుంది. దట్స్ ద నేచర్ ఆఫ్ ద T20 స్పోర్ట్ దట్ వీ హ్యావ్. వైభవ్ సూర్యవంశికి అగేన్స్ట్గా జోఫ్రా ఆర్చర్ ప్లాన్ ఏంటి, షార్ట్ బాల్ ఈ హైట్లో, అంటే హెల్మెట్ హైట్లో అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఎవరికైనా. మీరు ఎంత గొప్ప తోపు బ్యాటర్ అయినా సరే 90 mph వేగంతో వస్తున్న బాల్ మీ చెవు దగ్గర నుంచి వెళ్తుంది అంటే ఇబ్బంది పడతారు. అక్కడికి కూడా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, నెట్స్లో ఆడున్నాడు జోఫ్రా ఆర్చర్ అని. కానీ నెట్స్లో ఆడడం ఈజ్ లైక్ స్కూల్లో క్లాస్ రూమ్లో అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం, మ్యాచ్లో ఆడడం ఎగ్జామ్లో అదే ప్రశ్నకి సమాధానం ఇవ్వడం. ప్రెషర్ వేరే ఉంటుంది. నెట్లో అవుట్ అయినా ప్రాబ్లం లేదు, మళ్ళీ ఆడొచ్చు. మ్యాచ్లో అవుట్ అయితే అంతే సంగతులు. వైభవ్ సూర్యవంశి అప్పటికి 2 6లు కొట్టున్నాడు. వెంట్ టు హిట్ అనదర్ 6 ఫైన్ లెగ్ మీదుగా, టూ క్విక్ ఫర్ హిమ్, అవుట్ అయిపోయాడు. ఇదే మళ్ళీ రిపీట్ చేస్తే ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అవుతుందో చూడాలి.
బాస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ వైభవ్ సూర్యవంశీ. నా ఉద్దేశంలో ఈజ్ అ ఫెంటాస్టిక్ క్రికెటర్, వన్స్ ఇన్ ఎ జనరేషన్ క్రికెటర్. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ వైభవ్ సూర్యవంశీ. రన్స్ కొట్టట్లేదు, ఐపీఎల్లో కొట్టడం వేరు, ఇంటర్నేషనల్ కొట్టడం వేరు అనేవాళ్ళు ఉంటారు. కింద కమెంట్స్లో కూడా వస్తారు చూడండి కావాలంటే. నమ్మకం లేకపోతే మరిన్ని అవకాశాలు రావాలి, ఇవ్వాలి కన్సిస్టెంట్గా. తనకి భయం లేకుండా తన న్యాచురల్ క్రికెట్ ఆడనివ్వాలి. అది ప్రతి ప్లేయర్కి జరగాలి. ఒక వైభవ్ సూర్యవంశీకనే కాదు, అభిషేక్ శర్మకి జరగాలి, ఇషాన్ కిషన్కి జరగాలి, తిలక్ వర్మకి జరగాలి, శ్రేయస్ అయ్యర్కి జరగాలి. ఒకవేళ స్క్వాడ్లోకి వెనక్కి వస్తే సంజుకి జరగాలి, శుభ్మన్ గిల్కి జరగాలి, హర్షదీప్ సింగ్కి జరగాలి, హర్షిత్ రాణా. బేసికలీ ఎవరు ఆడినా సరే వాళ్ళ స్థానం పైన ఒక వేటు పడే అవకాశం ఉందని ఒక ఫీలింగ్ ఉండకూడదు. అది ఉన్నప్పుడు మీ బెస్ట్ బయటికి రాదు. మీకు సెక్యూరిటీ ఉంటేనే కాన్ఫిడెన్స్ తోటి మీరు థ్రైవ్ అవుతారు, లేకపోతే సర్వైవల్ కోసం చూస్తారు. ఫస్ట్ యూ సర్వైవ్, దెన్ యూ థ్రైవ్. గోయింగ్ బ్యాక్ టు సంజు శాంసన్ డ్రాపింగ్ థింగ్, నేను యాక్చువల్లీ నిన్నే రియాక్ట్ అవుదాం అనుకున్నా, కానీ కొంచెం కోపంలో ఉన్నాను. నేను కోపంలో ఉన్నప్పుడు మాటలు సరిగ్గా రావు, సరిగ్గా ఆలోచించాం. కాబట్టి ఒక రోజు పడుకుందాం, నిద్రపోదాం, నెక్స్ట్ డే ఆలోచిద్దాం దీని గురించి, తర్వాత మాట్లాడదాం అనుకున్నా. ఈ 24 అవర్స్లో నేను ఆలోచించింది దాన్ని బెటర్గా చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను. సంజు శాంసన్ని డ్రాప్ చేసింది కొంతమంది ఎలా అంటున్నారంటే, ఏషియా కప్ స్క్వాడ్లో ఉన్నాడు కదా, తను రెస్ట్ ఇచ్చారు ఏషియా కప్ ఆడడానికి అన్నారు. ఇప్పుడు జింబాబ్వే టూర్ డేట్స్కిను ఏషియా కప్ డేట్స్కిను సంబంధం లేదు. మీరు రెస్టే ఇవ్వాలనుకుంటే అన్ని ఫార్మాట్స్లో ఆడుతున్న ప్లేయర్కి రెస్ట్ ఇస్తే ఒక రకం. సంజు శాంసన్ ఒకటే ఫార్మాట్ ఆడతాడు, T20 ఇంటర్నేషనల్స్ మాత్రమే ఆడతాడు ఇండియాకి. ఆ ఒక్క ఫార్మాట్ ఆడుతున్నప్పుడు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? రెస్టే ఇవ్వాలంటే మిగతా వాళ్ళకి ఇచ్చారా, మిగతా బ్యాటర్స్కి ఇచ్చారా? బౌలింగ్ యూనిట్ మొత్తం మార్చారు జింబాబ్వే టూర్కి, బ్యాటింగ్ యూనిట్లో మార్పులేమి లేదు. ఒక రింకు వెనక్కి వచ్చాడు, తర్వాత ప్రభ్సిమ్రన్ తీసుకున్నారు, యాడ్ చేశారు స్క్వాడ్కి. మిగతాంతా వాళ్లేగా. మీరు తిలక్ వర్మని రెస్ట్ ఇవ్వలేదు, మీరు ఇషాన్ కిషన్కి రెస్ట్ ఇవ్వలేదు, మీరు అభిషేక్ శర్మకి రెస్ట్ ఇవ్వలేదు, శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే వచ్చాడు కాబట్టి తిరిగి రెస్ట్ ఎట్లాగో ఇవ్వలేరు. కానీ సంజు శాంసన్ మాత్రం రెస్ట్ ఇవ్వగలుగుతారు. ఎందుకు? 4 మ్యాచ్లుగా రన్స్ కొట్టలేదు. దిస్ ఇస్ ది ఆర్గ్యుమెంట్. కన్సిస్టెన్సీ లేదు అని. వరల్డ్ కప్ ప్రారంభంలో సంజు శాంసన్ లేకపోతే నేనే అప్పుడు అన్నా, కన్సిస్టెన్సీ ఉండాలి, సెలెక్ట్ చేసిన ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, ఇప్పుడు సంజుని తీసుకురాకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు అని ఆడిపోసుకున్నారు. తర్వాత ఎప్పుడైతే సంజుని తీసుకొచ్చారో, ఎందుకు తెచ్చారో కూడా మాట్లాడదాం. ఎప్పుడైతే తెచ్చారో అప్పుడు అన్న, సంజుని ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి, మార్పు చేశారు కాబట్టి సంజుని ఆడనివ్వాలి. ఆడనిచ్చారు. తను 3 బ్యాక్ టు బ్యాక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు, MVP మారాడు. తర్వాత మళ్ళీ ఐపీఎల్ వచ్చింది. ఇప్పుడు సడన్గా అందరూ ఐపీఎల్ కూడా 2 సెంచరీలుగా కొట్టాడు, ఇంకేం రన్స్ ఉన్నాయి అంటున్నారు. అదో సెంచరీ ఏదో జుజుబీలాగా. ఐపీఎలే కొలమానం అన్నిటికీ అయితే చాలామంది ప్లేయర్ స్క్వాడ్లో ఉండాలి. ఒక రజత్ పటిదార్ స్క్వాడ్లో ఉండాలి, ఒక భువనేశ్వర్ కుమార్ స్క్వాడ్లో ఉండాలి, ఒక కృణాల్ పాండ్యా స్క్వాడ్లో ఉండాలి, ఒక కార్తిక్ త్యాగి స్క్వాడ్లో ఉండాలి, ఒక రసిక్దార్ సలాం స్క్వాడ్లో ఉండాలి. ఇలా చాలామందే వస్తారు. ఐపీఎల్ పర్ఫార్మెన్సే బేసిస్ అయితే, అదొక్కటే బేసిస్ అయితే వీళ్ళందరూ కూడా స్క్వాడ్లో ఉండాలి. అది కాదుగా. దట్స్ వెరీ సాడ్. నా ఎందుకు వచ్చాడు సంజు శాంసన్ వరల్డ్ కప్లో ఆడడానికి గుర్తుందా మీకు? ప్లేయింగ్ లెవెన్లో. బికాస్ టాప్ 3 మొత్తం లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు, అందుకని ఆఫ్ స్పిన్నర్ని తీసుకొచ్చేస్తున్నారు. దానివల్ల లెఫ్ట్ హ్యాండర్స్కి ఇబ్బంది అవుతోంది, అభిషేక్ కూడా ఇబ్బంది అవుతోంది. ఇలా కాదు, ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పెడతాం. రైట్ హ్యాండర్ ఉంటే ఆఫ్ స్పిన్నర్ వేయించారు కదా. సంజు శాంసన్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ వేసేవాడు కాదు. అది అభిషేక్కి కూడా హెల్ప్ అయ్యేది. ఒకటే ప్యాటర్న్ ఆఫ్ బ్యాటర్స్ ఉంటే ఒక టైప్ ఆఫ్ బౌలింగ్ వేయిస్తారు. ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తే వాళ్ళు బౌలింగ్ ఆప్షన్స్ మార్చుకోవాలి. అది వరల్డ్ కప్లో జరిగింది, అది ఇండియాకి పనికొచ్చింది, అభిషేక్కి కూడా ఈవెన్చువల్గా పనికొచ్చింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ మనం అందరూ లెఫ్ట్ హ్యాండర్సే ఉండాలి, ఉన్నా పర్లేదు అనుకుంటున్నారు. నా రైట్ హ్యాండర్సే ఉన్న రన్స్ కొడతారు, లెఫ్ట్ హ్యాండర్సే ఉన్న రన్స్ కొడతారు. కానీ ఆపోజిషన్ ప్లాన్ చేయడానికి ఒకటే టైప్ ఆఫ్ బ్యాటర్స్ ఉంటే ఇట్స్ ఈజియర్. వాళ్ళ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజియర్. వాళ్ళని యు ఆర్ నాట్ ఫోర్సింగ్ దెమ్ టు థింక్ ఆర్ డూ డిఫరెంట్లీ. అది ఇక్కడ జరుగుతోంది. వరల్డ్ కప్లో వాడిన లాజిక్ సడన్గా మర్చిపోయాం. సడన్గా ఇన్కన్సిస్టెంట్ అయిపోయాడు. సంజు శాంసన్కి ఎప్పుడూ కూడా తనొక 10 మ్యాచ్లు ఆడతాడు, రన్స్ కొట్టకపోయినా ఆడతాడు అన్న భరోసా, ఒకటే పొజిషన్లో ఆడతాడు అన్న భరోసా ఇచ్చింది లేదు. ఒకసారి ఓపెన్ చేసేవాడు, ఒకసారి నంబర్ 3 ఆడేవాడు, ఒకసారి నంబర్ 5 ఆడేవాడు, ఇంకోసారి నంబర్ 6, మధ్యలో డ్రాప్ అయ్యేవాడు, తిరిగి వెనక్కి వస్తాడు, తిరిగి ఎప్పుడు ఆడతాడో తెలియదు, 50 రన్స్ కొట్టినా ఉంటాడో తెలియదు, 100 కొట్టినా ఉంటాడో తెలియదు. దట్స్ హౌ హిజ్ ఎంటైర్ కెరియర్ హ్యాస్ బీన్. ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వలే. దాంట్లో కూడా అలా ఉన్నప్పుడు కూడా రన్స్ స్కోర్ చేసిన సంజు శాంసన్ని మళ్ళీ తిరిగి డ్రాప్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ డ్రాప్ చేసినప్పుడు సంజుని డ్రాప్ చేస్తే ఏంటి అంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ 2025 మొత్తం అంతా రన్స్ స్కోర్ చేయలేదు.
తను క్యాప్టెన్ కాబట్టి కంటిన్యూ చేశారు బికాజ్ ఇండియా కెప్ట్ విన్నింగ్ ఆల్ ద సిరీస్. వరల్డ్ కప్లో ఒక నాక్ ఆడాడు, తర్వాత కూడా తన కన్సిస్టెన్సీ లేదు. ఐపీఎల్లో కూడా ఎక్కువ రన్స్ లేవు. నౌ ఐపీఎల్ ఇందాక కొలమానం అన్నారు కదా మీరే, కొంతమంది అన్నారు కదా, మీరే అంటే కొంతమంది అన్నారు కదా, అదే కొలమానం అయితే ఇందాక అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ప్లేయర్స్ ఉండాలి, వాళ్ళు లేరు. బట్ ఇక్కడ తను పర్ఫార్మ్ చేయలేదు అంత కన్సిస్టెంట్గా. బట్ దానికంటే ముందర సంవత్సరం కాలం పాటు రన్స్ లేవు. శుభ్మన్ గిల్ని డ్రాప్ చేశారు వైస్ కెప్టెన్గా ఉన్నా కూడా. సూర్యాని కూడా క్యాప్టెన్ కాకపోయింటే డ్రాప్ చేస్తుండే వాళ్ళేమో. ఇన్ఫ్యాక్ట్ టు గో వన్ స్టెప్ అహెడ్, అశ్విన్ కూడా తన ఛానల్ అని ఉన్నారు, క్యాప్టెన్సీ నుంచి తొలగించిన స్క్వాడ్లో ఇంకా ఉండాల్సింది, ఇంకొంచెం ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది తనకి అని. ఇట్స్ బికాజ్ వాళ్ళు గతంలో ఏం చేశారు ఒక టీంకి, దాన్ని గౌరవించి కొన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వడం. విరాట్ కోహ్లీకి ఇచ్చారు ఇండియన్ టీం, అవునా కాదా? రోహిత్ శర్మకి ఇచ్చారు, అవునా కాదా? జస్ప్రీత్ బుమ్రాకి ఇస్తారు, అవునా కాదా? అలా అందరికీ ఇవ్వాలి, అందరికీ ఒకటే రూల్ ఉండాలి. ఇప్పుడు స్క్వాడ్లో ఉన్న కొంతమంది గురించి అలానే మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ హర్షిత్ రాణా, నౌ టు హిస్ క్రెడిట్, దిస్ యంగ్ బాయ్ హీ డస్ రియలీ వెల్. బౌలింగ్ చేస్తే వికెట్స్ తీస్తాడు, బ్యాటింగ్ తను ఎప్పుడు పంపిస్తే తను వెళ్ళి ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ T20 ఇంటర్నేషనల్లో కూడా శివం దూబే కంటే ముందు పంపించారు, అది తన తప్పు కాదు, పంపించిన వాళ్ళు చేసిన ఒక నిర్ణయం అది. ఏం ఆలోచించి శివం దూబే కంటే ముందర పంపిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. శివం దూబేని మీరు ఆల్రౌండర్గా ఆడిస్తున్నప్పుడు ఈజ్ నాట్ ఎ బెటర్ బ్యాటర్ దాన్ హర్షిత్ రాణా. శివం దూబేకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు హర్షిత్ రాణాని ముందు పంపిస్తే? నీ బ్యాటింగ్ సరిపోదు, ఆర్ నువ్వు ఫాస్ట్ బౌలర్స్ని ఆడలేవు, నువ్వు ఇప్పుడు వెళ్తే 20 ఓవర్ల దాకా ఆడలేవు అన్న మెసేజ్ ఇస్తున్నారా? ఇలాంటివి జరుగుతున్నాయి టీంలో, క్లియర్గా అందరికీ కనిపిస్తున్నాయి. నా T20 వరల్డ్ కప్ గెలిచారు, విచ్ ఇస్ వై ఐ గెస్ సపోర్ట్ స్టాఫ్ వాళ్ళ జాబ్స్ ఇంకా ఉన్నాయి. బట్ దాని తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చూడాలి. తప్పంతా వాళ్ళదే అనను, బట్ వాళ్ళ పాత్ర కూడా ఉంది. గెలిచినప్పుడు వాళ్ళు క్రెడిట్ ఇచ్చినప్పుడు, ఓడిపోయినప్పుడు వాళ్ళు క్రెడిట్ ఇవ్వాలి. కాకపోతే మొత్తం తప్పు వాళ్ళది కాదు. బట్ తీసుకున్న నిర్ణయాలు సెలక్షన్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు స్క్వాడ్లో ఉండాలో ఉండొద్దో. స్క్వాడ్లో వేసిన తర్వాత క్యాప్టెన్ కోచ్ డిసైడ్ చేస్తారు ఎవరు ప్లేయింగ్ లెవెన్లో ఆడాలో ఆడకూడదు. సో ఇవన్నీ కలుస్తాయి. సిరీస్లో గెలుస్తారా లేదా తర్వాత ఐ హోప్ దే విన్. స్టార్టింగ్లో అన్నట్టుగా ఈ సూర్య సంజు కూర్చొని నవ్వరు, వాళ్ళు కూడా బాధపడతారు. మన ఇండియన్ టీమే ఓడిపోతుంది, ఎక్కడో మనకే బాధ ఉంటుంది, ఇండియన్ టీం ఎందుకు ఇలా ఆడుతున్నారు, ఎందుకు ఇలా ఓడిపోతున్నారు. సో వీ వాంట్ ద టీమ్ టు డూ వెల్. ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు బాగా ఆడాలనే కోరుకుంటాం, వాళ్ళకి అవకాశాలు రావాలనే కోరుకుంటాం. వైభవ్ సూర్యవంశీకి బోల్డ్ అవకాశాలు రావాలి, తను ఒక 20-25 ఏళ్ల పాటు ఇండియాకి ఆడాలనే కోరుకుంటాం. ఐ హోప్ ఎవ్రీబడి గెట్స్ సమ్ ఫేర్ ఛాన్స్, ఎవ్రీబడి గెట్స్ కాన్ఫిడెన్స్, టీం నుంచి సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను. అది జరిగితే బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు దీని అన్నిటి గురించి? యూ కెన్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.